పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పేరా ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉన్నట్టు పేరా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో జీవితాల్లో మనతో ఉండే గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఏ విషయం గురించి మీరు చింతించొద్దు. మీ చింత యావత్తు ప్రభు మీద ఏమని ఆయన చెప్తున్నాడు కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి. మీకోసం మేము కూడా ప్రార్థిస్తాం. గొప్ప విజయాలు మనందరం పొందుకుందాం. ఓకే, ఈరోజు ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకోవచ్చు. దేవ ఉదయకాల సమయంలో తండ్రి వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు ప్రతిరోజు కూడా మీరు మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రోజు కూడా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నాం, అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ప్రభావం మీరే పొందమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పిల్లర కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం మనం చూసినట్టయితే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతుల్లోండి దీనులను, దోచుకొని వారి చేతుల్లోండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొన్ను. యేసునామములో జరిగిన గట్టిగా హల్లి చెప్తాను పేరా. చూసారు, యెహోవా నీ వంటి వాడెవడు, శూన్యంలో సృష్టించేసిన ఆ సృష్టికర్త అనే దేవుడు వంటి వాడి ప్రపంచంలో ఎవ్వరు లేరు పిల్లరా. శూన్యంలో సృష్టిని చేస్తాడు. ఈ శూన్యంగా ఈ సృష్టి ఉన్నప్పుడు ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రుల్ని, ఈ యొక్క అందమైన మొక్కల్ని, జంతువుల్ని, ఈ యొక్క అందమైన మనుషులు కూడా దేవుడు చేశాడు పిల్లరా. శూన్యంలో భూమి అంటే భూమి అయింది, ఆకాశం అమ్మంటే ఆకాశం అయింది, సూర్యచంద్రులు కమ్మంటే సూర్యచంద్రులు అయ్యాడు. చెట్లు, పుట్లు, జంతువులు, ఆఖరికి మనుషుని కూడా దేవుడు ఆయన అన్నిటిని దేవుడు నోటి మాటతో చేశాడు. మనుషులు తన చేతుల్లో, తన రూపంలో, తన చేతితో చేశాడు పిల్లరా. అవును అంటే ఏంటంటే పిల్లరా, ఆయన మాట శక్తి గలది, ఆయన మాట బలం గలది, ఆయన మాట జీవం గలది పిల్లరా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు పిల్లరా. అందుకంటాడు ఇక్కడ, యెహోవా నీ వంటి వాడెవడు. నిజమే, శూన్యంలో సృష్టి చేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు లాంటి దేవుడి ప్రపంచంలో ఎవరు లేరు పిల్లరా. ఆ సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం కలిగినప్పుడు నీ జీవితం కూడా అంతా ఆశ్చర్యించబడుతుంది, నీ జీవితం కూడా అంతే దీవించబడుతుంది పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, మించిన బలం గల వారి చేతుల్లోంచి దీనులను, దోచుకుని వారి చేతుల్లోంటి దీనులను దరిద్రులను విడిపించేవాడు నీవే నా ఎముకలను చెప్పుకొంచు. ఈ దినాన్ని చాలా సార్లు పిల్లరా మన శక్తికి మించిన ప్రాబ్లమ్స్ మన జీవితంలో వస్తుంటాయి. ఒకవేళ మన శత్రువులు కూడా మనకంటే చాలా బలంగా ఉంటారు పిల్లరా. రాజకీయంగా, అధికారంగా, ఆర్థిక బలం, అంగబలంతో మన శత్రువులు కూడా మనకంటే బలంగా ఉంటారు. వాళ్ళ వల్ల మనం చాలా విధాలా బాధపడుతూ ఉంటాం పిల్లరా. అందుకే దేవుడు మనల్ని దీనులు అన్నాడు. ఇది నానా ఒకవేళ నీకు ఆర్థికపరమైన ఆదాయం తక్కువ ఉంటుంది, ఆర్థికపరమైన ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం చుట్టూ తక్కువగా ఉంటుంది, అనారోగ్యం చుట్టూ ఎక్కువగా ఉంటుంది, నీకు సహకరించే వాళ్ళు ఎవరు ఉండరు, చేయవలసిన పనుల చుట్టూ చాలా ఉంటాయి. వాస్తవానికి ఎలా ఉంటుందంటే ప్రతి సమస్య కూడా మన శక్తికి మించిపోయి ఉంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనకంటే బలంగా ఉంటారు పిల్లరా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వెండి బంగారాలతో, దందాన్యాలతో, రాజకీయ అధికారం కలిగి మనకంటే బలంగా ఉంటారు. వాళ్ళ అనేక రీతిలుగా నువ్వు బాధపడుతుంటావు, వారి చేతుల్లోంచి నువ్వు బయటికి రాలేకపోతుంటావు. అయ్యో, ఏ విధంగా నేను ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రాగలను, ఏ విధంగా ఈ కష్టాల నుంచి, ఇరుకుల నుంచి బయటకు రాగలను, ఈ బలవంతులైన ఈ పక్కవారు నన్ను మించిపోయి ఉన్నారు కదా, వారి చేతుల్లోంచి ఎలా బయటకు రాగలను, వారి వల్ల ఎటువంటి ఇబ్బంది, బాధ లేకుండా ఎలా జీవించగలని నువ్వు అనుకుంటావు నా ప్రియ సహోదరి, సహోదరుడా. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు, కానీ దేవుడు నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. మించిన బలము గల వారి చేతిలోంచి రక్షించేవాడు నేను నామం జరుగును గాక. ఇది నీ శక్తికి మించిన సమస్యలు చేతిలోంచి, వాళ్ళు శత్రువులైనా, లేదా ఆర్థిక సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా, మరొక సమస్య అయినా, అందులోంచి బయటకు రాలేక నువ్వు బాధపడుతున్నావు. అది నీ శక్తికి మించిన శక్తి సామర్థ్యాలు కలిగిన, వెండి బంగారాలు, ధనవంతులు కలిగిన మనుషులు కావచ్చు, లేదంటే నీ ఖర్చుకు మించిన ఆర్థికపరమైన సమస్యలు పెట్టి కావచ్చు, లేదా సమాజంలో ఒంటరిగా ఉన్న నీకంటే వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు బట్టి, మనుషులు బట్టి కావచ్చు, ఎవరు వెనక ముందు లేని నీ స్థితిని బట్టి కావచ్చు. నువ్వు అనుకో, ప్రభు మించిన బలం గారి వారి చేతుల్లో ఎవరు నన్ను రక్షిస్తారని. నా ప్రియ సహోదరి, సహోదరుడే, ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నీకు మించిన శక్తి గల వారి చేతుల్లోంచి, నీకు మించిన బలం గల వారి చేతుల్లోంచి దేవుడు నేను రక్షిస్తానని మాట్లాడుతున్నాడు పిల్లలు. కీర్తన 34వ కీర్తన 10వ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఏంటంటే నీ శక్తికి మించి ఏ సమస్యలు నీ జీవితంలో ఉన్నాయో, నీ వల్ల ఏ సమస్యల నుంచి బయటకు రాలేకపోతున్నావో, నీ వల్ల ఇటువంటి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావో, ఆ మించిన సమస్యల నుంచి, మించిన బలం గల వారి చేతిలోంచి నేను రక్షిస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. కనుక నీ మించిన ప్రాబ్లమ్స్, నీ శక్తికి మించిన సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పుడు వాటి గురించి నువ్వే భయపడకు నా ప్రియ సహోదరి సహోదరుడే. కీర్తన 18 కీర్తన 17వ వచనంలో కూడా చూసినట్టయితే, బలవంతులకు పగవారును ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారు వశం నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలం ముందు వారు ఆయన మీదకి రాగా యెహోవాను ఆదుకొని విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. చూసారు పిల్ల, దావీదు కంట తన పగవారు, అతను ద్వేషించేవారు చాలా బలవంతులుగా ఉన్నారటండి. దావీదు కంటే చాలా బలిష్ఠులుగా ఉన్నారటండి. వారు దావీదు మీద దాడి చేసినప్పుడు దేవుడు అంట ఆపత్కాలం ముందు వారు నా మీదకి యెహోవా నన్ను ఆదుకోను, విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. చూసారు పిల్లరా, బలవంతులకు పగవారు దావీదు మీదకి దాడి చేసినప్పుడు ఆ బలవంతులకు పగవారు చేతుల నుంచి ఉడిపించి విశాలమైన స్థలానికి దేవుడు దావీదుని తోడుకొని వచ్చాడట పిల్లరా. ఆపత్కాలం ముందు ఆయన మీదకి వచ్చారట. ఆపత్కాలం ముందు దేవుడు ఆయన్ని దావీదును ఆదుకొని అతనికి విశాలమైన స్థలానికి దేవుడు తీసుకొచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడే, ఈరోజు నువ్వు ఆపదకాలంలో ఉండుంటావు, లేదా నిన్ను మించిన బలము గలవారు నిన్ను అనేక రీతిలుగా బాధపెడుతూ ఉంటారు. వాళ్ళు అనేక రీతిలుగా నువ్వు బాధపడుతుంటావు. వాక్యం దగ్గర దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి మించిన బలము గల వారి చేతులు రక్షించే దేవుడు ఆయనే అని నువ్వు అనడం మర్చిపోక పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు యోషువ, ఆషాలు, ఇజ్రాయేలు మనం పరిశీలించినప్పుడు పిల్లరా, వారికి శక్తికి మించిన రాజులు విస్తారమైన సైన్యాలతో యుద్ధానికి వస్తారు. హిజ్కియా మీదకి అష్షూరు రాజు వస్తాడు, యోషువ మీదకి, ఆషా మీదకి కూషీలు, సిరియన్లు, ఇట్లాగా చాలా శత్రువులు విస్తారమైన సైన్యంతో వచ్చినప్పుడు యోషపాతు, ఆషా, హిజ్కియాలు చేసే ప్రార్థన ఏమిటంటే, విస్తారమైన సైన్యం చేతుల్లోంచి ఓడిపోకుండా నీకన్నా ఎవరు మాకు సహాయం చేస్తారు ప్రభా, మీరే మాకు సహాయం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది రాజుల్లో ముఖ్యంగా కొంతమందిని మనం చూసినప్పుడు దావీదు మీద కానీ, లేదా గిజ్జియా పైన కానీ, యోషపాతు పైన కానీ, ఆషా మీద కానీ చాలా విస్తారమైన సైన్యాలతో రాజులు వస్తారు పిల్లరా. అటువంటప్పుడు వారు చాలా వేదంతో, బాధతో ప్రార్థన చేస్తారు. యోషువ కానీ, యోషపాతు కానీ, ఆషా కానీ, హిజ్కియా కానీ, దావీదు కానీ మొదలైన రాజులు వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే పిల్లరా, బలము లేని వారికి మాకు సహాయం చేయడానికి నీకన్నా మాకు ఎవరున్నారని చెప్పేసి, ఎవరు యేషయా గ్రంథంలో 36 అధ్యాయం హిజ్కియా కానీ, యోషపాతు, ఆషా 2 దినవృత్తాంతాలు 14-20 అధ్యాయాలే కానీ వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, బలం లేని వారికి నీకన్నా సహాయం చేయడానికి మాకు ఎవరు లేరు ప్రభా, విస్తారమైన సైన్యాన్ని చేయించుడు మాకు బలము సాధ, నీవే మాకు దిక్కు కదా అని ప్రార్థన చేసినప్పుడు పిల్లరా, ఎంతో విస్తారమైన సైన్యాలతో శత్రు దేశపు రాజులు వచ్చినప్పుడు కూడా ఎవరైతే ప్రార్థన చేశారో దేవుడి నామాన్ని బట్టి ఆ రాజులకు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. అష్షూరు రాజుల మీద హిజ్కియాకు అద్భుతమైన విజయం ఇస్తాడు. కూషీ మీద యోషపాతుకి, సిరియన్లు మొదలైన శత్రువులు వచ్చినప్పుడు ఆషాకి గొప్ప విజయం ఇస్తాడు పిల్లరా. వారికి శక్తి లేనప్పుడు చాలా విశ్వాసంతో, నమ్మకంతో, కేవలం దేవుడి మీద ఆధారపడి ఆనుకొని ప్రార్థన చేసినప్పుడు వారి శక్తికి మించిన శత్రువుల మీద దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇదిగా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకంటే చదువుకున్నవారు, నీకంటే డబ్బు ఉన్నవాళ్ళు, నీకన్నా రాజకీయ అధికార పలుకుబడి ఉన్న వాళ్ళు, నీకంటే ఎక్కువ జనసంఖ్య బంధుమిత్రులు కలిగిన వాళ్ళు, అర్ధబలం, అంగబలం కలిగిన వాళ్ళు ఒకళ్ళు నేను చాలా బాధ పెడుతూ ఉండొచ్చు. లేదంటే ఆర్థికపరమైన అధికమైన ఖర్చుతో, రాబడి తక్కువతో నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. లేదా ఆరోగ్యం సరిగా లేక ఏ పనులు చేసుకోలేక నిస్సాహితలు ఉండొచ్చు. ఇట్లా శక్తికి మించిన ప్రాబ్లంతో నువ్వు బాధపడుతున్నావు. కానీ ఈ రోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, మించిన బలము గల వారి చేతిలోంచి నేను రక్షించేవాడిని, కాపాడిన వాడిని నేను అని ఆ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కనుక నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ భయపడకు. ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్ కంటే కూడా నీ తండ్రి దేవుడు బలవంతుడు పిల్లరా. నీకంటే నీ ప్రాబ్లమ్స్ బలమైనవి అయితే, నీకున్న ప్రాబ్లమ్స్ కంటే కూడా సృష్టికర్త దేవుడు బలమైన దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా నీవంటూ వాడేవాడు.
కీర్తన మీద 34వ కీర్తన వాక్యం అదే ఉంది కదా, యెహోవా నీ వంటి వాడేవాడు, నిజమే ఆయనలాగా రక్షించి ఆయనలాగా కాపాడే దేవుడు, ఆయనలాగా సర్వోన్నతుడు మహాగణ మహోన్నత దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కనుక నీకు సత్యముందు ప్రాబ్లం చూసి భయపడకు. ఎందుకంటే నిన్ను భయపెట్టే ప్రతి ప్రాబ్లం కంటే ఆ సృష్టికర్త దేవుడు బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన ఘనమైన దేవుడు, ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు కనుక ఆ సృష్టికర్త అయిన బలమైన శక్తి గల దేవుడికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ అందరి నుంచి కూడా దేవుడు విడిపించే దేవుడే అన్నాడు ప్లరా. అందుకే కీర్తన కదా 18 కీర్తన వాక్యం ఉంది కదా, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలం ముందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొని. చూస్తారా, బలవంతులకు పగవారు దావీదు మీదకి వచ్చినప్పుడు, బలిష్ఠులైన పగవారు దావీదు మీదకి వచ్చినప్పుడు వారు వశము నుండి దేవుడు రక్షించాడంట. కనుక ఏదన్నా నిన్ను కూడా నీ శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు విడిపించే దేవుడు అన్నాడు. కనుక భయపడుకో. నీ ప్రాబ్లమ్స్ నీకంటే బలమైనవైతే నీ ప్రాబ్లమ్స్ కంటే దేవుడు అంతకంతా బలమైన దేవుడు కనుక ఆ దేవుడికి ప్రార్థించే అన్ని విషయాల్లో గొప్ప విజయాన్ని ప్రభువు నీకు ఇస్తున్నాడు. ఆ రెండు విజయాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవి ఉదయకాల సమయంలో ఇప్పటిదాకా వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడు. నిజమే, మాకు శక్తికి మించిన ప్రాబ్లమ్స్ నుంచి, మించిన బలం గల వారి చేతుల నుంచి నువ్వు విడిపించే దేవుడు కనుక నువ్వు ఇవ్వబోతున్నా ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు పొందనాలి. ఈ వాక్యం విడల అందరి జీవితాలు గొప్ప విజయాలు దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాటలు విన్నావు కనుక నీకు శక్తికి మీద ప్రాబ్లం చూసి అన్నాడు, భయపడకు. వాటి అన్నిటి నుంచి ప్రభు అత్యధిక విజయానికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఓకే, అటు విజయాన్ని దేవుడు మీకు నాకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా కానీ పిల్లరా సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి. ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీకు వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తే మీకోసం ప్రార్థిస్తాం. దేవుడు అత్యధిక విజయాన్ని మీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.